ఐటీ రంగంలో ఉద్యోగాల కోతపై ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రముఖ దిగ్గజం కాగ్నిజెంట్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 2026 ఏడాదిలో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 20% అధికం కావడం విశేషం. క్యాంపస్ రిక్రూట్మెంట్ ను మరింత వేగవంతం చేస్తూ కంపెనీ తన టాలెంట్ పిరమిడ్ ను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కాగ్నిజెంట్ దీన్ని మరో కోణంలో చూస్తుంది. జెమినీ, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫామ్లతో జతకట్టి ఏ టూల్స్ ద్వారా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల ఉత్పాదకతను పెంచుతున్నామని సీఈఓ రవికుమార్ వెల్లడించారు. ఏఐ సహాయంతో కొత్త ఇంజనీర్లు గతంలో కంటే వేగంగా క్లయింట్ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతున్నారని, అందుకే ఫ్రెషర్ నియామకాన్ని పెంచుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది. ఆర్థిక ఫలితాల పరంగానూ కాగ్నిజెంట్ అదరగొట్టింది. 2025 డిసెంబర్తో ముగిసిన 4వ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 18.7% వృద్ధి చెంది $64.8 కోట్ల చేరింది. సెప్టెంబర్ నాటితో పోలిస్తే డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 1,800 పెరిగి మొత్తం 3.51 లక్షల మందికి చేరుకుంది. కేవలం మనుషుల శ్రమతోనే కాకుండా డిజిటల్ లేబర్ ను కూడా జోడించి 2026లో $2,266 కోట్ల ఆదాయమే లక్ష్యంగా కాగ్నిజెంట్ ముందుకు సాగుతుంది. ఐటీ రంగం మందగమనంలో ఉందన్న వార్తల మధ్య కాగ్నిజెంట్ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది.